హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఇన్కంప్లీట్ గా వదిలేసామండి ఒక సమ్. మనం హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం లో ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటే చెప్పాము. అలాగే ఒక ఎంట్రీ చెప్పుకున్నాము, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ చెప్పాను. రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, వెయిట్ 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 వెయిట్. మనకి ఏంటంటే హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో రాసేటప్పుడు ఏమో ఎంట్రీస్ ఫస్ట్ ఎంట్రీలోనే మనం అసెట్ అకౌంట్ డెబిట్ చేయము. పర్చేస్ అకౌంట్, హయ్యర్ పర్చేస్ అకౌంట్ డెబిట్ చేస్తూ హయ్యర్ వెండర్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తూ రాసుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే అసెట్ అకౌంట్ కి, ఎందుకంటే ఓనర్షిప్ రైట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్. సో హయ్యర్ పర్చేస్ అసెట్ అకౌంట్ ఎటార్ టు వెండర్ అకౌంట్ రాస్తామండి. అలాగే నెక్స్ట్ వెండర్ బుక్స్ లో వచ్చేటప్పటికేమో వెండర్ కి అవి గూడ్స్ గా ట్రీట్ చేస్తాడు. పర్చేసర్ కి ఏమో అది అసెట్ అయితే వెండర్ కి ఏమవుతాయంటే అలాంటి అసెట్స్ గూడ్స్ కింద ట్రీట్ చేసుకుంటాడు. సో సేల్ ట్రాన్సాక్షన్ కింద రాసుకుంటాడండి వెండర్ ఏమో. సో హయ్యర్ పర్చేజర్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ పర్చేస్ సేల్ అకౌంట్ అని రాసుకుంటారు. ఎవరు అంటే హయ్యర్ వెండర్ బుక్స్ లో. ఇక నార్మల్ గా మిగిలిన ఎంట్రీస్ అన్ని కూడా కామన్ గానే రాసుకుంటాము మనం. ఏంటి అంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ రాసినందుకు రాస్తామండి ఎంట్రీ. ఇదిగోండి ఇదే సమ్. ఫస్ట్ డౌన్ పేమెంట్ రాసినట్టు ఎంట్రీ రాసుకుని తర్వాత వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేస్తాము. ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినట్టు రాస్తాము. ఎవరికి? హయ్యర్ వెండర్ అకౌంట్ అంటే బ్యాంక్ రాసుకుంటాము. తర్వాత ఇంట్రెస్ట్ ని పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాగే డిప్రిసియేషన్ ఎంట్రీ కూడా రాసుకుని డిప్రిసియేషన్ అకౌంట్ టు అసెట్ రాసుకుని దాన్ని కూడా పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇలా ఉంటాయి. మనం సమ్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఇన్కంప్లీట్ గా మనం ఆపేయాల్సి వచ్చింది వీడియో. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ, రైట్. దీని ప్రీవియస్ వీడియో మనకి పార్ట్ 3 అన్నాము, ఇది పార్ట్ 4 గా తీసుకుందామండి. ప్రాబ్లం నెంబర్, ఇదిగోండి నెంబర్ చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఉంది నెంబర్ వచ్చేటప్పుడు 6 అండి. 6 ఇల్యూస్ట్రేషన్ 6 అండర్లైన్ చేద్దాం ఆగండి ఒక్క నిమిషం. ఇల్యూస్ట్రేషన్ 6. ఇది 5 మెషిన్స్ కొన్నారు కదా. 5 మెషిన్స్ కొంటే మొత్తం మెషినరీ అకౌంట్ వచ్చేటప్పటికి 7,92,500 రూపీస్ గా రాసుకుంటాము. డౌన్ పేమెంట్ 1,58,500 రూపీస్ పే చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ఇదిగోండి 6,34,000 రూపీస్ పే చేయాలి. ఈ 6,34,000 మీద మా ఇయర్ ఎండింగ్ కి, అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ కి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 63,400 రూపీస్. అది ఎలా వచ్చింది అంటే మీకు, సారీ ఇది 9,72,500 కాదు, 7,92,500 రూపీస్, రైట్. ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేట్ చేయడానికి డౌన్ పేమెంట్ లెస్ చేస్తే నీకు 6,34,000 రూపీస్ మనం ఇంకా అమౌంట్ పే చేయాల్సి ఉన్నాము, అమౌంట్ డ్యూ. సో 10% ఇంట్రెస్ట్ అంటే 63,400. మనకి 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి మనకి డౌన్ పేమెంట్ చేసేసిన తర్వాత నీకు ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి. డౌన్ పేమెంట్ చేసిన తర్వాత కొంచెం అండి, ఏదో కాల్ వస్తుంది, కట్ చేద్దాం. రైట్. 6,34,000 మిగిలింది డివైడెడ్ బై 4. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేప్పుడు 1,58,500 రూపీస్ ఇంట్రెస్ట్ తో కలుపుకుని మనం పే చేయాల్సి ఉంటాం. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇలా ఎలా వచ్చింది, 7,92,500 రూపీస్ మైనస్ 1,58,500 డౌన్ పేమెంట్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ మన ఇంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉన్నాం. 6,34,500 రూపీస్ ఇంటూ 10% అంటే ఇంట్రెస్ట్ 63,400. దీనికి మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ అండి యాడ్ చేస్తే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 2,21,900 రూపీస్. తర్వాత సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 6,34,000 లో నుంచి మనం ఇదిగోండి డౌన్ పేమెంట్ 1,58,500 రూపీస్ తీసేస్తే 4,75,500, దాని మీద 10% ఇంట్రెస్ట్. సో 47,550 రూపీస్ అండి ఫస్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్. తర్వాత సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇదేమో డౌన్ పేమెంట్ తీసేసాము, ఇదేమో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసాము. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ 1,58,500 రూపీస్ తీసామండి. థర్డ్ ఇన్స్టాల్మెంట్ అండి ఇది 1,58,500 రూపీస్ తీసేస్తే మనకి 31,500 రూపీస్ వచ్చింది. తర్వాత ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి ఇది 15,850 రూపీస్ వచ్చింది. ఇంకా
లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి నీకు ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1,58,500. సో మనకి ఇన్స్టాల్మెంట్ ఇలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్, తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్, తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్, తర్వాత ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఇలా. ఓకే, ఎంట్రీస్ వచ్చేటప్పటికి స్టార్ట్ చేస్తాం. డిప్రిసియేషన్ కూడా చెప్పున్నానండి. 7,92,500 రూపీస్ ఇంటూ 20% అంటే 1,58,500 రూపీస్ అండర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఫస్ట్ ఎంట్రీ రాసేద్దాం మనం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ పర్చేజర్, అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. ఓకే, ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, పర్చేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ అనేది ఏంటి అంటే మనం అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో అసెట్ అకౌంట్ డెబిట్ చేసామండి. అయితే సెల్లర్ కి వచ్చేటప్పటికి అలాంటి మెషిన్స్ చాలా మందికి సేల్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సేల్ కింద ట్రీట్ చేస్తాడు. సో హయ్యర్ పర్చేస్ సేల్ అకౌంట్ అని రాసుకోవాలి. గమనించండి, అసెట్ వెళ్ళిపోయిందని రాసుకోకూడదు. నెక్స్ట్ ఇది రాసిన తర్వాత డౌన్ పేమెంట్ 1119 ఏమని రాస్తారండి? ఎవరికి వెళ్తుంది అమౌంట్ అంటే బి ఎవరైతే ఉన్నారో వెండార్, బి అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్ అండి? 1,58,500 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్ రాసుకోండి. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వెళ్ళిపోయింది 1,58,500 రూపీస్. సేమ్ డేట్ వేసుకుని ఈయనకి ఏంటి అంటే అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బి అకౌంట్ అమౌంట్ 1,58,500 రూపీస్. కంటిన్యూషన్ వీడియో ఇది. నేను కామెంట్ సెక్షన్ లో కూడా మళ్ళీ లింక్స్ ఇస్తాను. దీని ముందున్న వీడియోకి ఏమో దీని కింద ఇస్తాను, ఈ వీడియోనేమో దీని ముందుకి ఇస్తాను లింక్. గమనించండి, ఇది కంటిన్యూషన్ వీడియో థర్డ్ వీడియోకి. నెక్స్ట్ 31/12/19 లో ఇంట్రెస్ట్ ని రికగ్నైజ్ చేసి మనం అసెట్ ఇంట్రెస్ట్ అకౌంట్ ని ఏం చేస్తాము అంటే ఈ వెండర్ ఎవరైతే ఉన్నారో బి అకౌంట్ కి డెబిట్ చేస్తూ రాసుకోండి. ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి నీకు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి అమౌంట్ 63,400 రూపీస్ ఇంట్రెస్ట్. 63,400 రూపీస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ రాద్దాం. ఈయన ఏ కదా రాయాలి, ఏ. ఇదిగోండి ఏ అకౌంట్ డెటార్ టు ఇన్కమ్ కదండి ఈయనకి ఇంట్రెస్ట్. ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అమౌంట్ 63,400 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ అమౌంట్ పే చేస్తున్నారండి ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. సో సేమ్ డేట్ 31/12/19 బి అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. బ్యాంక్ అకౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ చెప్పాను నేను. ఇదిగోండి ఫస్ట్ ఇది 2,21,900 రూపీస్. 2,21,900 రూపీస్. 2,21,900 రూపీస్ ఈయన గారు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఈయనకి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ 2,21,900 రూపీస్, అలాగే 2,21,900 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ డేట్ 31/12/19 ఏమని రాస్తారండి? డిప్రిసియేషన్ రికగ్నైజ్ చేసుకో. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ అంటే మెషిన్ అయితే మెషినరీ, మనకు మెషినరీ కదా రాసేద్దాం. మెషినరీ అకౌంట్ ఇలా క్రెడిట్ చేయడం వల్ల పైన డెబిట్ చేసినటువంటి అమౌంట్ తగ్గుతుంది. ఇదిగోండి పైన అసెట్ రాసాం కదండి, ఇదేంటి మెషినరీ అకౌంట్ అండి. డిప్రిసియేషన్ కూడా మనకు 20% కాబట్టి 1,58,500 రూపీస్, అలాగే 1,58,500 రూపీస్ ఇక్కడ నీళ్ళు. తర్వాత ఈ డిప్రిసియేషన్ నేను ఇదిగోండి తీసేస్తాను. ఇదంతా ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కదా, ఇది మొత్తం కూడా మనం తీసేద్దాము. ఓకే, మనం 19 లో అంటే 31/12/19 ఫస్ట్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి నువ్వు డిప్రిసియేషన్ అండ్ ఇంట్రెస్ట్ ని ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ 31/12/19 పైన ఏవైతే నువ్వు డెబిట్ చేసుకున్నావో P&L అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అలాగే టు డిప్రిసియేషన్ అకౌంట్ అండి. డిప్రిసియేషన్ అకౌంట్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి నీకు 63,400 రూపీస్ క్రెడిట్ లో 63,400 అలాగే 1,58,500 రూపీస్ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి నీకు 2,21,900 రూపీస్ P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం మనము. ఈ రెండు ఒకటి అనుకునేరు, అమౌంట్లు ఒకటే కానీ కాదండి, రెండు సెపరేటే. ఇది వేరు ఇది వేరు, కాకపోతే 20% డిప్రిసియేషన్ అన్నారు కాబట్టి అలా రాసుకోవాల్సి వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి పిఎన్ఎల్ అకౌంట్ కి డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఇక్కడ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ గా పిఎన్ఎల్ అకౌంట్ కి ఏం చేస్తాము అంటే ఇంట్రెస్ట్ అక్కడ ఏదైతే క్రెడిట్ చేసుకున్నామో అది డెబిట్ చేసుకుంటూ ఇదిగోండి ఇంటరెస్ట్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్ అమౌంట్ 63,400 రూపీస్ ఇలా రాసుకుంటూ పోతాము ఎంట్రీస్. ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు నెక్స్ట్ నీకు 2020లో 31/12/20 అనేసి స్టార్ట్ చేస్తామండి నెక్స్ట్ ఇయర్. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, గీత గీయొద్దు మీకు అర్థం కావడానికి గీసాను అంతే. 31/12/20తో స్టార్ట్ అవుతాము. ఏ ఎంట్రీ నుంచి మొదలవుతుంది అంటే ఇంట్రెస్ట్ ఎంట్రీతో మొదలవుతుందండి. ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు మనం ఎవరికి పే చేస్తున్నాము అంటే బి అకౌంట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇలా రాసుకుంటాము. ఇక ఎంట్రీస్ అన్ని కూడా కామన్, అమౌంట్స్ మార్చండి అంతే. ఇదిగోండి ఇక్కడ రాస్తారు చూడండి, కలిపి రాసేసారు వాడి వీటి అమౌంట్స్ వేసుకుంటున్నాం. ఇదిగోండి సేమ్, ఇదిగోండి 2020లో రైట్. ఇదిగోండి ఓకే. డిప్రిసియేషన్ టు మెషిన్, పిఎన్ఎల్ అకౌంట్ టు డిప్రిసియేషన్ సెపరేట్ గా రాశారండి, మనం కలిపేసి రాసేసాం పిఎన్ఎల్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ కి డిప్రిసియేషన్ అండ్ ఇంట్రెస్ట్ ని. ఇదిగోండి నెక్స్ట్ 2021లో ఇలా రాశారు. ఓకేనా. ఇలా రాసిన తర్వాత మెషినరీ అకౌంట్ వేసారండి. మెషినరీ అకౌంట్ మార్పు ఏమి ఉంది, మనం డిప్రిసియేషన్ నేర్చుకోలేదా. బి అకౌంట్, ఇదిగోండి మెషినరీ అకౌంట్ ఎటార్ టు బి, ఎందుకంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ కాబట్టి రాస్తున్నారు కాబట్టి మెషినరీ అకౌంట్ ఎటార్ టు బి రాసుకుని డిప్రిసియేషన్ రాసుకుంటాము. మళ్ళీ బ్యాలెన్స్ క్యారెట్ డౌన్, తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదిగోండి తెలిసిందేగా, నేనేం స్పెషల్ గా చెప్పబోవటం లేదు, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం మనము. మెషినరీ అకౌంట్ ఎప్పటి వరకు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ 31/12/2022 అంటే 19, 20, 21, 22. At the end of 22, the balance in the machinery account 3,24,608 608 ఇది రైట్ అయిపోయింది. తర్వాత ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ బీస్ అకౌంట్ వచ్చేటప్పటికి ఇది ఈజీనే కదండి. బి అకౌంట్ లో మనం చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా. ఏ రాసుకుంటున్నాడు, ఏ ఎవరి నుంచి కొన్నాడు అంటే బి నుంచి కొన్నాడు కాబట్టి ఇదిగోండి మెషిన్ వచ్చింది, మెషినరీ అకౌంట్ ఎటార్ టు బి కదా. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ 7,92,500 రూపీస్. తర్వాత అమౌంట్ పే చేసినందుకు డౌన్ పేమెంట్, బి అకౌంట్ ఎటార్ టు బ్యాంకు. మనకి ఎంట్రీస్ రాసుకున్నప్పుడు ఇది రాయడం కష్టం ఏముంది, అదే 2019లో కంటిన్యూషన్ అండి. ఇదిగో ఇక్కడ దాకా కూడా ఇదే, ఇక్కడ దాకా కూడా ఒకటే, ఇదిగోండి ఇది ఇక్కడ దాకా. ఓకేనా. తర్వాత మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఫస్ట్ ఇయర్ బై ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసి, బై ఇంట్రెస్ట్ ఎంత 63,400 రూపీస్. ఇది మనం పక్కన చేసుకున్నాము, ఇది కట్టే చేశారు. తర్వాత ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్, ఓకే. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్, తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు 63,400, సో 2,20,900 రూపీస్ రైట్. ఇక ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి మనకి ఏంటి అంటే 4,75,500 రూపీస్ బ్యాలెన్స్ మిగిలింది. ఇదిగోండి డైరెక్ట్ గా అప్లై చేసేసేయచ్చు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది దీని మీద మళ్ళీ ఇదిగోండి ఇంట్రెస్ట్ ఇంత రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ అండి, ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఇదిగోండి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపేసి ఇక్కడ టోటల్ ఇన్స్టాల్మెంట్. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3,17,000 అంటే రెండు ఇన్స్టాల్మెంట్ పోయిన తర్వాత రెండు ఇన్స్టాల్మెంట్ కట్టేసిన తర్వాత 3,70,000 గా మిగిలింది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. మళ్ళీ మనం ఏం చేస్తాము, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకుని ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసుకో 3,17,000, ఇదిగోండి 31,700 రాసుకున్న తర్వాత ఈ టోటల్ పేమెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇది ఓకేనా. తర్వాత అలాగే నెక్స్ట్ 1,58,500 రూపీస్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది మిగిలింది. దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు 15,850 అండి. ఈ రెండు అమౌంట్స్ ని మనం ఏదైతే ఉందో ఈ రెండు అమౌంట్స్ ని కలిపేసి ఇక్కడ పే చేసాము టు బ్యాంక్ అకౌంట్. మనకి ఇంతే, ఇక బ్యాలెన్స్ ఏమి ఉండదు, క్లోజ్ అయిపోయింది. ఇది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏం లేదండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ ఎక్స్ట్రాక్ట్ అంటే ఎంత కూడా మనము పర్చేజర్ బుక్స్ లో రాస్తున్నాం అనమాట. ఇదిగోండి అసెట్ అకౌంట్ రాసుకుంటాడు. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, మొత్తం వివరాలు ఏమి ఉండవు, అసెట్ వరకే. ఫిక్స్డ్ అసెట్స్ దాంట్లో కేటగిరీ మెషిన్ అండి. ఈ మెషిన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్ ఓకేనా. అయితే డిప్రిసియేషన్ టిల్ డేట్ అనమాట, మనకు అడిగారు లెక్కలో అడిగారు కాబట్టి చేస్తున్నాం ఇది. లెస్ డిప్రిసియేషన్ టిల్ డేట్ అంటే ఫస్ట్ ఇయర్ 1,58,500 అండి. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే అక్యుములేట్ అవుతుంది అనమాట, 2 సంవత్సరాల డిప్రిసియేషన్ ఇది. ఇది 3 సంవత్సరాల డిప్రిసియేషన్, ఇది ఫోర్త్ ఇయర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ ఇయర్ టోటల్ డిప్రిసియేషన్ ఈజ్ 4,67,892 రూపీస్ ఓకేనా. ఇదిగోండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మనకి చివరికి వచ్చేటప్పటికి 7,92,500 రూపీస్ లో నుంచి టోటల్ డిప్రిసియేషన్ మనం లెస్ చేస్తే కనుక 3,24,608 రూపీస్ వచ్చింది ఓకేనా. అర్థమవుతుందా.
చూడండి డిప్రిసియేషన్ ఫస్ట్ది మొత్తం కలిపి తర్వాత ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. ఇన్ ద బుక్స్ ఆఫ్ బి వచ్చేటప్పటికి ఇంకా సేమ్ మనం బి బుక్స్ లో మనం ఎంట్రీ గుర్తుందండి, బికి సేల్ అవుతుంది కాబట్టి ఎంట్రీ ఇలా రాసుకున్నాం కదా. బి బుక్స్ లో ఏమని రాస్తాడు, ఏకి అమ్మాడు, ఏ అకౌంట్ డెటార్ టు హయ్యర్ పర్చేస్ సేల్స్ అకౌంట్ అని రాస్తాడు కదండి. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి డౌన్ పేమెంట్ అమౌంట్ వస్తేనేమో ఇదేగా బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ రాస్తాడు. సెకండ్ ఎంట్రీ గుర్తొచ్చిందా. తర్వాత థర్డ్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసి ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రాస్తాడు, ఇంట్రెస్ట్. అవునా. ఫోర్త్ ఎంట్రీ వచ్చేటప్పటికి అమౌంట్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ. ఇవే కదండి మనకి ఇక్కడ రాసేది. ఫస్ట్ ఏ అకౌంట్ డెటార్ టు సేల్స్ బి రాసుకుంటున్నాడండి, ఏ అకౌంట్ డెటార్ టు సేల్స్, ఇదిగోండి టూ సేల్స్ 7,92,500. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ, డౌన్ పేమెంట్ అమౌంట్ వస్తుంది. సో బై బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ కాబట్టి ఇదిగోండి 2A అంటే ఇది బై బ్యాంక్ 1,58,500 రూపీస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేస్తే ఇదిగోండి ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్, ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్, ఇదిగోండి టూ ఇంట్రెస్ట్ 63,400 రూపీస్. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చినందుకు బ్యాంక్ అకౌంట్ డెటార్ టూ ఏ కాబట్టి బై బ్యాంక్ 2,21,900. ఇది టోటల్ అమౌంట్ మనం ఇదిగోండి 8,55,900 రూపీస్. ఓకే. దాంట్లో నుంచి మనం ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఏ అమౌంట్, ఈ పైన రాసుకున్నటువంటి డౌన్ పేమెంట్, రైట్, డౌన్ పేమెంట్ అంటే రిసిప్ట్ అన్నమాట, వెంటనే పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో అది. తర్వాత 2,21,000 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఇన్స్టాల్మెంట్ ఈ రెండింటిని తీసేస్తే డౌన్ పేమెంట్ అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసేస్తే వచ్చేది ఇక రిమైనింగ్ అనమాట అమౌంట్. నెక్స్ట్ మళ్ళీ 4,75,500 రూపీస్. ఇక ఎవ్రీ ఇయర్ కూడా ఏంటి అంటే ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ బై బ్యాంక్ బ్యాలెన్స్ ఇది ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతామండి. తెలిసిందే ఇది మనకి, లెడ్జర్ అకౌంట్ చేయాలా మనం, అంతే. తర్వాత అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే కరెంట్ అసెట్ కింద తీసుకుంటారండి ఈయన. కరెంట్ అసెట్ వచ్చేటప్పుడు హైయర్ పర్చేస్ డెటార్స్ అంటే అమౌంట్ రావాల్సి ఉంది, డెటార్స్ అకౌంట్ రాసుకుని 4,75,500 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్. తర్వాత 3 lakhs అంతే కదా. మనకి 31st 19 పే చేసేస్తే అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇంక ఇంత అమౌంట్ రావాలి, తర్వాత ఇంత అమౌంట్ రావాలి, లాస్ట్కి వచ్చేటప్పటికి అంతే. రైట్. ఇది అండి మనకి. నెక్స్ట్ క్లాస్ లో డిఫాల్ట్ అండ్ రిపోసెషన్ చూద్దాం. ఓకే. Repossession depending on the number of items repossessed as compared to the number of items sold on higher purchase basis. Repossession can be of two types, namely complete of full repossession and partial repossession అంటండి. ఇది నేను నెక్స్ట్ పార్ట్ 5 లో ఎక్స్ప్లెయిన్ చేయడం కంప్లీట్ చేసేస్తామండి, ఎండ్ చేసేస్తున్నాను. నేను ఇవాళ సాయంత్రానికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్దామని అనుకుంటున్నాను, కాన్సెప్చువల్ గా చెప్దామండి. అది సిఏ ఫౌండేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చూస్తున్నాను. అలాగే ఎవరు కామర్స్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కానీ బీకామ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా అది యూజ్ అవుతుంది. మనం డెప్త్కి వెళ్తున్న కొద్దీ మనకి సిఏ ఫౌండేషన్ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి యూజ్ అవుతుందండి. రైట్. ఆపేస్తున్నానండి. దీని ముందు వీడియో కూడా చూస్తేనే ఇది అర్థం అవుతుంది. సో కామెంట్ సెక్షన్ లో నేను లింక్ ఇస్తాను, ఈ రెండు కలిపి చూడండి. అంటే ఇది పార్ట్ 4, దీనికి ముందున్న 3rd. ఓకే స్టూడెంట్స్.